ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. కామైపల్లి మండలం పండితాపురంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కత్తులు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో 4 బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలు కాగా బీఆర్ఎస్ మండలం అధ్యక్షుడు కారు ధ్వంసమైంది. గాయపడిన వారిని స్థానికులు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు 144 సెక్షన్ విధించి పహారా కాస్తున్నారు. మెట్ల మీద కూర్చుంటే పైకి వచ్చి కర్రలతో రాళ్ళతో పీల్చేసి పని చేసి ఏం తాగలేదని వచ్చి ఆనకాలు ఇచ్చి 10 మంది నీకేమైంది దెబ్బలు ఎందుకు కొట్టారు? వాళ్ళు పండగని తాగి బాగా ఎవరు కొట్టారు? మేకపోతే బండి నాగరాజు, బండి లక్ష్మీ. వాళ్ళ పార్టీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎప్పుడు ఏదైనా పండగ వస్తే ఏదో ఒకటి చేయటం, తాగటం, ఇట్లా మా చిన్న వాళ్ళని కొట్టడం. ఈరోజు ప్రస్తుతానికి పండగని ఇంట్లోనే పడుకున్నాడు. బాబు ఉన్నాడండి, మన చిన్న బాబు, అమ్మ నాన్న ఉండేది, 4 వీళ్ళు ఉండేది. ఇంట్లో పడుకున్న వాళ్ళ మీదకి 50 మంది 40 మంది దాకా వచ్చారంట. లెక్క అయితే మన కౌంటింగ్ తెలీదు, చాలా మంది వచ్చారు. వచ్చి ఇంటి మీద పడి కొట్టారు, అన్నయ్యని కొట్టారు, ఆ పక్కన ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, ఆ రౌండ్లో రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టారు, ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి అట్లా చేశారండి. ఇప్పుడు ఎంతమంది దెబ్బలు తగిలినాయమ్మా? దెబ్బలు తగిలిన వాళ్ళు దగ్గర 15 మంది ఉన్నారండి. అందులో ఒక ఆడపిల్ల కూడా ఉందండి. అది అత్తగారింటికి పండగ వచ్చిందండి. అత్తగారింటి నుంచి తల్లిగారింటికి పండగ వచ్చిన అమ్మాయిని కూడా కొట్టారండి. ఇంట్లో పడి దారుణంగా దాడి చేశారు. ఎక్కువ చేసి ఆ ఊరికి న్యాయం జరిగేటట్టు చెప్పండి. ఇట్లా కొట్టుకుంటూ పోతే పోయినంత కొట్టుకోతే చెప్పండి. ఇంతకుముందు కూడా కొట్టారా? ఇంతకుముందు కూడా కొట్టారు. ఇంతకుముందు చేనికి వెళ్తుంటే కాపు కాసి పట్టబోతాను నేను ఉక్కొచ్చిండు. మా నాన్న ఆడే అయిపోతే మా నాన్న కొట్టి చెయ్యలు కొట్టారు. నేను కొట్టినాక వాళ్ళు మసీదు పిలిపించి ఏమన్నారు, వాళ్ళు వీళ్ళ తొలి పోయలేదు, వీళ్ళు వాళ్ళ తొలి పోయలేదు, డబ్బులు కట్టిన 50,000 మాట్లాడుకున్నారు సార్. మరి ఇలా 50,000 కట్టించేటోళ్ళు ఇలా ఇంత పుల్ల కొట్టారు. ఇలా ఏం మాట్లాడుకోకుండా ఈ మనిషిని ఇట్లా పెట్టారు. వాళ్ళు పోలీసు వాళ్ళు మీరేం తెలకాలు దిద్ది పంపిస్తున్నారమ్మా అని చెప్తున్నారు సార్. ఇళ్ళ మీదకి వచ్చి వాళ్ళ అధికారం పార్టీ ఏదైనా ఇళ్ళ మీదకి వచ్చి కొడతారా సార్? ఎవరు కొట్టారు? కాంగ్రెస్ వాళ్ళే కొట్టారు సార్. కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏంది వాళ్ళు ఉగాది పండుగ సంక్రాంతిలో వాళ్ళే ఉన్నారు. ఒకరిని చేసి కొట్టారు సార్. మా నాన్న చెయ్యరు కొట్టారు, మమ్మీ గుళ్ళు కొట్టారు. చూడండి సార్, మొత్తం వేసారు గుండెల మీద.